లెబానోను, హెర్మోను ఇది దాటే సిరియా. ఇది దీనికి ఇటువైపు జోర్డన్ దేశం. యోర్దాన్, మోయాబీలు, అమ్మోనీలు, ఎదోమీలు ఉన్న ప్రాంతం. మోయాబైట్స్, అమ్మోనైట్స్ అండ్ ఎదోమైట్స్. ఇది సిరియా. ఇది హెర్మోన్ పర్వతం. మన భారతదేశంలాగా లెబానోన్. ఇక్కడ మంచు కరుగుద్ది, హిమాలయాల్లో లాగా మంచు కరుగుద్ది. మంచు కరిగి ఇలా వస్తుంది, గలిలియా సముద్రంలో పడతాయి నీళ్లు. హెర్మోనుకి గలిలియాకి మధ్యలో ఉన్నది కూడా యోర్దాన్ నదే. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం. ఇర్మియా 12:5. యోర్దాను వడివడిగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ వడివడిగా ఎక్కడుంది? లేదు కదా. వడివడిగా గట్ల మీద పొంగి పారినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వాక్యం యొక్క నేపథ్యం ఇది. హెర్మోను మంచు కరిగి గలిలియా, యోర్దానుగా వచ్చి గలిలియా సముద్రం. ఇప్పుడు మనం వెళ్తాం గలిలియా బోట్ రైడ్. ఇక్కడ ఎక్కువైన నీళ్లు ఇలా ప్రవహిస్తాయి. ఓకే, ఎంతవరకు? 100 కిలోమీటర్, 120 కిలోమీటర్లు ప్రవహిస్తాయి ఇట్లాగే కాలువలాగా. చివరికి మనం ఆఖరి రోజున వెళ్తాం అక్కడికి. యేసుప్రభు బాప్తిసం పొంది ఎరికో దగ్గర. అక్కడికి వెళ్ళేసరికి మన ఇంటి ముందు పంటకాలం ఉంటుంది చూడండి, బురద నీళ్లు అట్లయిపోయి ఇక్కడికి ఆగిపోద్ది. ఇక్కడ ఆగిపోద్ది. ఇది మృత సముద్రం. ఇది కూడా ఇక్కడి వరకే ఉంటుంది. దీన్ని దాటాక ఒక చిన్న నది ఉంటుంది. ఇట్లా వస్తే ఆఖరి రోజున ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ ఇజ్రాయెల్ బార్డర్. ఇది ఎర్ర సముద్రం. ఇశ్రాయేలీలకి, ఐగుప్తీలకి, జోర్డాన్ వాళ్ళకి, సౌదీ అరేబియా వాళ్ళకి ఇదే షిప్ యార్డు. కార్లు వచ్చినా వచ్చినా అక్కడే వాళ్ళు అన్లోడ్ చేసుకోవాలి. 4 దేశాల వాళ్ళకి ఎర్ర సముద్రం ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది. ఇది జోర్డాన్ దేశం. ప్రతిసారి ఇక్కడ దిగి ఆన్ రోడ్లో వచ్చేవాళ్ళమి. ఇప్పుడు రావట్లే, వాడు సామాన్లన్నీ తీసేస్తున్నాడని రావట్లే. ఇశ్రాయేల్ దేశంలో జోర్దాన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఒక ఎంట్రన్స్, అకాబా, జెరికో దగ్గర, కింగ్ హసమైట్, ఇది వచ్చి జోర్డన్ వ్యాలీ. ఈ 3 చోట్ల ఎంట్రీ. ఇది యోర్దాను దేశం. ఒకప్పుడు ఉమ్మడి అఖండ పాలు తేలు ప్రవహించే దేశం. ఇటు 3 గోత్రాలు, అటు 9 గోత్రాలు. ఇప్పుడు మనం ఈ కాలువ దగ్గర ఉన్నాం. దీనిపైన గలిలియా సముద్రం ఉంది. మనం ఇక్కడ ఉన్నాం. ఈ మధ్యాహ్నం ఇక్కడికి వెళ్తాం. రైట్. ఈ మరల ఇది మ్యాప్లు మీరు కొనుక్కోవాలి. ఇంకా మనం యెరూషలేము, బెత్లెహేము అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎన్గేది ప్రాంతాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ఎరికో అవన్నీ ఇక్కడ ఉంటాయి. మన రేపటి నుంచి మనం తిరిగి చూస్తాం. ఈ మ్యాప్ అప్పుడప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తూ ఉంటాను. మీరు జస్ట్ కిందకి వెళ్ళి చూడండి. ఇంతంత పెద్ద చేపలు. ఒకప్పుడు జస్ట్ ఒక 10-15 వేల మంది కిక్కిరిసి ఉండేవాళ్ళు ఇక్కడ. 2 సంవత్సరాల నుంచి యుద్ధం వచ్చినందువలన ఎవరు రావట్లేదు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. నీళ్లు బాగుంటాయి కనుక దొరలో గిర్రలు వాళ్ళందరూ ఇక్కడ బాప్తిసాలు తీసుకుంటారు. యాక్యురేట్గా ప్రభు బాప్తిసం పొందింది మాత్రం ఇక్కడ. అక్కడే చాలా విషయాలు జరిగాయి. ఏలియా ఆరోహణమైంది అక్కడే. ఇశ్రాయేలీలు ఎంటర్ అయింది అక్కడే. ప్రభు బాప్తిసం పొందింది అక్కడే. 40 సంవత్సరాల యాత్ర ముగించిన తర్వాత మొట్టమొదటి పంట, ఈ దేశం పంట తినింది అక్కడే. మన్నా ఆగిపోయింది కూడా అక్కడే. ఆఖరి రోజు బాప్తిసాలకు వెళ్ళినప్పుడు చెప్తాను. హల్లెలూయా.